వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే ఎవ్రీవన్, నా పేరు ఏ విజయ భార్గవి. జెడ్పిహెచ్ఎస్ రేకులకుంట మడక్సిర మండల సత్యసాయి జిల్లాలో వర్క్ చేస్తున్నాను. భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను ముఖ్యంగా పాఠ్యాంశాలను పిల్లలకు నిజ జీవితంలో అన్వయించే విధంగా బోధిస్తుంటాను. వాళ్ళు రియల్ లైఫ్లో ఎలా వాళ్ళు సక్సెస్ అవుతారు అనే ఉద్దేశంతో నేను పాఠ్యాంశాలను బోధిస్తుంటాను. ఈ నేపథ్యంలో నాకు జరిగిన నిజ జీవిత సంఘటనలు, నా కళ్ళ ముందు జరిగిన సంఘటనలు అన్వయించుకొని ఒక 1 year బ్యాకే నేను ఈ ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా మా ఇంటిలోనే మా ఆయన హెల్మెట్ లేకుండా ధరించడం, స్పీడ్గా వెళ్ళడం, అట్ ది సేమ్ టైం 4 years బ్యాక్ యాక్సిడెంట్ గురి కావడం, కొంచెం కంటి దగ్గర దెబ్బ తగలడం, ఇవన్నీ చాలా బాధాకరంగా అనిపించింది. అంతేకాకుండా మా దగ్గరలో ఉన్న పాఠశాల సిఆర్పి అనే అతను కూడా బైక్లో వెళ్తుండగా యాక్సిడెంట్ జరగడం వల్ల తలకు బలమైన గాయాలు తగడం జరిగింది. చాలా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది. ఇట్లాంటివన్నీ నిజ జీవితంలో చూస్తూనే ఉంటాము. మనం వెళ్ళే దారిలో పోలీసు శాఖ వాళ్ళు ఎన్ని అవేర్నెస్ కలిగించినా కూడా హెల్మెట్ని ధరించడం లేదు. వాళ్ళు చూడంగానే హెల్మెట్ పెట్టుకుంటారు, మళ్ళీ బయటకి దూరంగా వెళ్ళంగానే బైక్కి తగిలేసుకొని వెళ్తుంటారు. ఇలాంటివన్నీ ఆలోచించి నేను హెల్మెట్ని తయారు చేస్తే ఎట్లా ఉంటుంది, కొన్ని ఆప్షన్స్ ఎంచుకున్నాను. ఆప్షన్స్లో ముఖ్యమైనవి హెల్మెట్ పెట్టుకుంటేనే బైక్ స్టార్ట్ అవ్వడం, రెండవది మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకుంటే కూడా బైక్ స్టార్ట్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్నా ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ ద్వారా జీపీఎస్ లొకేషన్ షేర్ చేసుకుంటే మనము నియర్ బై పోలీస్ స్టేషన్ కావచ్చు, బంధువులకు కావచ్చు, తర్వాత హాస్పిటల్ కావచ్చు, వీటిలో మనకు పలానా ప్లేస్లో యాక్సిడెంట్ జరిగింది, నన్ను సేవ్ చేయండి అనే మెసేజ్ వెళ్ళడం నేను చూపించడం జరిగింది. ఈ హెల్మెట్ నాకు 2000 వరకు ఖర్చు అయింది. కానీ ఈ హెల్మెట్ని మనము అందరూ ప్రజలకి గవర్నమెంట్ అందుబాటులో తీసుకొస్తే తక్కువ ఖర్చులో సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తీసుకొని రావచ్చని నా ఉద్దేశము. కాబట్టి ఇలాంటి హెల్మెట్ని వాడడం వల్ల బైక్ అనుసంధానం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ లేకుండా బయటకు వెళ్ళడం అనే ప్రసక్తే ఉండదు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాను. ఈ పోలీస్ శాఖ వాళ్ళు నిర్వహించిన మహిళా సాధికారత ప్రోగ్రామ్కి నన్ను నిన్న ఇన్వైట్ చేశారు. నేను ఈ హెల్మెట్ కనుగొనడం వల్ల సక్సెస్ సాధించానని నాకు ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానం అందడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను జీవితంలో ఇలాంటి సక్సెస్ని ఎదురు చూస్తాను అనుకోలేదు. ఎస్పీ మేడం గారి చేతుల మీదులుగా నాకు ఈ సన్మానం జరగడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతేకాకుండా ఇంకా నా మీద మరింత బాధ్యతను పెంచినట్టుగా అయింది. ఇంకా కొంచెం ప్రోత్సాహకరంగా అనిపించింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఎక్కడైనా యాక్సిడెంట్కి గురైతే మన నియర్ బై హాస్పిటల్స్కి, అంబులెన్స్కి, రిలేటివ్స్కి మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తుంది. ఇప్పుడు నా బడ్జెట్లో అంటే నాకున్న నాలెడ్జ్తో నేను స్టార్టింగ్లో ఫస్ట్ మీకు చూపించడానికి బ్లూటూత్ కనెక్ట్ చేశాను. బ్లూటూత్లో టెర్మినల్ యూస్ చేసి HC05కి పేర్ చేశాను. ఇట్లా స్క్రీన్ వస్తుంది. యాక్సిడెంట్ అయినట్టు చూపించలేను కాబట్టి మీకు హెల్మెట్ షేక్ అయినట్టు చూపిస్తాను. షేక్ అయినప్పుడు ఐ హ్యావ్ మెట్ విత్ యాక్సిడెంట్ ఆన్ ద వే, ప్లీజ్ హెల్ప్ మీ. కొన్ని అనివార్య సంఘటనల వల్ల యాక్సిడెంట్ జరిగితే మనకు అందుబాటులో ఎవరూ లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనకు నియర్ బై వెంటనే వితిన్ సెకండ్స్లో నియర్ బై హాస్పిటల్స్కి, పోలీస్ స్టేషన్స్కి, బంధువులకు కూడా మెసేజ్ వెళ్ళే విధంగా నేను నా మొబైల్లో బ్లూటూత్ కనెక్ట్ చేసి HC05కి పేర్ చేశాను. HC05కి నేను పేర్ చేస్తున్నాను. ఒక స్క్రీన్ రావడం జరిగింది. ఇప్పుడు నేను యాక్సిడెంట్ చూపించలేను కాబట్టి హెల్మెట్ని నేను షేక్ చేస్తున్నాను. షేక్ చేయడం వెంటనే ఐ హ్యావ్ మెట్ విత్ యాక్సిడెంట్ ఆన్ ద వే, ప్లీజ్ హెల్ప్ మీ ఇమీడియట్లీ అండ్ టేక్ మీ టు నియర్ హాస్పిటల్ అని వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము ఫర్దర్ ఫ్యూచర్ స్కోప్లో కూడా మనము ఈ విధంగా మనం కనెక్ట్. ఇప్పుడు నా హెల్మెట్ రెడీ చేయడానికి 2000 వరకు పట్టింది అమౌంట్. కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తెస్తే 1000 రూపీస్కే వచ్చేస్తుంది హెల్మెట్. అంతేకాకుండా ఇట్లాంటి హెల్మెట్ని, ఇన్ని ఆప్షన్స్ ఉన్న హెల్మెట్ని ప్రతి ఒక్కరూ
ఉపయోగించుకునే విధంగా చేయాలంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా అవేర్నెస్ ఎక్కువ ఇస్తున్నారు హెల్మెట్ మీద. కానీ పోలీసులు కనపడే వరకే ఉంటుంది, కానీ దాని తర్వాత హెల్మెట్ తీసుకొని బండికి తగిలించుకునే ఛాన్స్ మనం చూస్తూనే ఉంటాం నిత్యం. కాబట్టి ఈ హెల్మెట్ ఉంటేనే బండి స్టార్ట్ అవ్వడం, మద్యం సేవించి హెల్మెట్ పెట్టుకున్నా స్టార్ట్ కాకపోవడం, తర్వాత ఈ యాక్సిడెంట్ గురైతే మెసేజ్ వెళ్ళడం నియర్ బై హాస్పిటల్స్కి కావచ్చు, బంధువులకు కావచ్చు. ఇట్లాంటి ముఖ్యమైన 3 ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసి ఉన్నాము. అదే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇట్లాంటి హెల్మెట్ని తయారు చేయడానికి ముందుకు వస్తే 1000 రూపీస్ లోపలే మనకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో రావాలంటే మనం ప్రమాదాలని నుంచి తప్పుకోవాలంటే మనం ఇలాంటి హెల్మెట్ యూజ్ చేయాలని అనుకుంటున్నాను. మొత్తం ఈ హెల్మెట్ని బైక్కే అనుసంధానం చేస్తున్నాము. అంతేకాకుండా యాక్సిడెంట్కి గురైనప్పుడు క్షణాల్లో ప్రాణాలను కోల్పోయినట్లయితాం. కాబట్టి వితిన్ సెకండ్స్లో మనము మెసేజ్ వెళ్ళే విధంగా చేస్తే ప్రజలందరి ప్రాణాలని కాపాడుకోగలుగుతాము. ఇలాంటి హెల్మెట్ని ఇంట్రడ్యూస్ చేస్తే ప్రజల్లో ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకం అనేది తప్పకుండా అందరూ హెల్మెట్ వాడతారు. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి హెల్మెట్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తెస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.